ఫైబ్రాయిడ్స్ గడ్డల వలన సంతానం కలగదా డాక్టర్ గారు? అన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండడం వల్ల సంతానం కలగకపోవడం అనేది జరగదు. కొన్నిసార్లు అంటే ఈ ఫైబ్రాయిడ్ ఉన్న లొకేషన్ని బట్టి ఇది ఇన్ఫర్టిలిటీని కాజ్ చేయడము లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫైబ్రాయిడ్ గడ్డలు కనుక ఇక్కడ అడ్డు ఉంటే, అంటే ఎందుకంటే మనకి ఈ ట్యూబ్స్ అంటారు ఫెలోపియన్ ట్యూబ్స్, ఈ ట్యూబ్స్లో జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎగ్ స్పర్మ్ కలిసి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. వన్స్ ఇది ఫామ్ అయిన తర్వాత ఇలా వచ్చి యుట్రస్లో చేరాలి. ఇలా చేరడానికి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఏమన్నా అడ్డుపడుతుంటే, అంటే ఇటువైపు కానీ లేదా ఇటువైపు అడ్డుగా ఉన్నా కానీ, లేకపోతే ఇట్లా వచ్చి ఇక్కడ అతుక్కోవాలి గర్భసంచిలో అతుక్కోవడానికి అడ్డుగా ఉన్నా, ఈ కండరంలో ఉన్న, లేకపోతే మెయిన్గా ఈ మ్యూకోజా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని చెప్పాం కదా, వీటి వల్ల గర్భసంచిలో వచ్చి అతుక్కోవడానికి ఇబ్బంది అవ్వచ్చు పిండము. అటువంటి సమయాల్లో ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి గడ్డల్ని ఆపరేషన్ ద్వారా తీయించుకోవచ్చు.